బంగ్లాదేశ్లో ఇటీవల బాటా, కేఎఫ్సి, పిజ్జా హట్ లాంటి అవుట్లెట్లపైన దాడులు జరిగాయి. పలు ముస్లిం దేశాల్లో ఈ సంస్థలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. గాజాలో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ముస్లిం దేశాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాని మిత్రదేశం అమెరికాకు చెందిన సంస్థలపైన ఆయా దేశాల్లో దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టర్కీలో ముస్లింలు కేఎఫ్సి సంస్థకు చెందిన 537 అవుట్లెట్లను మూసివేయించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి ఇది నిజమేనా? ఇప్పుడు చూద్దాం. ఎక్స్లో వాయిస్ ఆఫ్ హ్యూమన్ అనే ఒక అకౌంట్ నుంచి ఒక వీడియోను షేర్ చేస్తూ టర్కీలోని ముస్లింలు కేఎఫ్సిని బహిష్కరించారు. ఫలితంగా కేఎఫ్సి తన 537 దుకాణాలను మూసివేసి సామాన్లు సర్దుకొని టర్కీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది అని రాసుకొచ్చారు. అలాగే ఎక్స్లో షారిక్, అష్ఫక్ ఖాన్ అనే అకౌంట్ల నుంచి కూడా ఇదే వీడియోను షేర్ చేసి టర్కీలో 537 కేఎఫ్సి అవుట్లెట్లను మూసివేయించారని పేర్కొన్నారు. దీనివల్ల కేఎఫ్సి సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందంటూ వీడియోలో పేర్కొన్నట్లుగా ఉంది. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియోకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకునేందుకు మా సజెక్ట్ టీం తగిన కీవర్డ్స్తో టర్కీలో కేఎఫ్సీల మూసివేత అనే అంశం పైన ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది. అప్పుడు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కనిపించాయి. టర్కీలో కేఎఫ్సి 537 అవుట్లెట్లను మూసివేసిందని ఆ న్యూస్ ఆర్టికల్లో పేర్కొన్నారు. అయితే దీనికి ముస్లింల బహిష్కరణ మాత్రమే కారణం కాదని ఇతర కారణాలు కూడా ఉన్నాయని తెలిసింది. మున్సిఫ్ న్యూస్ 24/7 అనే వార్తా సంస్థ 2025 ఫిబ్రవరి 19న పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్ ప్రకారం టర్కీలో కేఎఫ్సి, పిజ్జా హట్ నడుపుతున్న ఈష్ గూదాహ్ అనే కంపెనీ దివాళా తీసింది. ఈ కంపెనీకి $214 మిలియన్ అప్పు ఉంది. అమెరికాకు చెందిన ఎం బ్రాండ్స్తో ఈ ఫ్రాంచైజ్ చేసుకున్న ఒప్పందం రద్దు కావడంతో ఇలా జరిగిందని పలు వార్తా కథనాల్లో పేర్కొన్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీయడంతోనే ఈ కంపెనీ ఆపరేట్ చేస్తున్న 537 రెస్టారెంట్లను మూసివేసింది. కంపెనీ ఫ్యాక్టరీతో పాటు మొత్తం ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. 537 రెస్టారెంట్లు మూతపడడంతో 7,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2020లో ఈ కంపెనీకి 138 కేఎఫ్సి అవుట్లెట్లు, 58 పిజ్జా హట్ అవుట్లెట్లు ఉండగా వేగంగా విస్తరించింది. 2024 నాటికే మొత్తం 537 అవుట్లెట్లు అయ్యాయి. వీటి కోసం కంపెనీ పెద్ద ఎత్తున అప్పులు చేసింది. ఇజ్రాయెల్, గాజా మధ్య పరిణామాల నేపథ్యంలో ఈ రెస్టారెంట్లు నడవడం లేదు. దీంతో కంపెనీ అప్పుల్లో కూరుకుపోయింది. చేసిన అప్పులపై వడ్డీ రేట్లు పెరగడం, ఇతర ఆర్థిక సమస్యల కారణంగా కంపెనీ కష్టాల్లో పడిపోయింది. ఆ తర్వాత ఉద్యోగులకు జనవరి నెల జీతం కూడా ఇవ్వకపోవడంతో కంపెనీకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీనికి తోడు గాజా పైన జరుగుతున్న దాడుల కారణంగా వెస్టర్న్ కంట్రీస్ ప్రోడక్ట్స్ ను బైకాట్ చేశారు. దీంతో టర్కీలో కేఎఫ్సి అమ్మకాలు 40% తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీ దివాలా తీసింది. తన అవుట్లెట్లన్నింటినీ మూసివేయాల్సి వచ్చింది. ఫ్రాన్స్ 24, దువార్ ఇంగ్లీష్ అనే వెబ్సైట్లలో ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్లోనూ టర్కీలో కేఎఫ్సి అవుట్లెట్లను మూసివేయడానికి ఇవే కారణాలను పేర్కొన్నారు. కాబట్టి టర్కీలో కేఎఫ్సి 537 అవుట్లెట్లు మూసివేసిందన్న విషయం వాస్తవమే. కానీ ముస్లింలు బహిష్కరించడం వల్లే 537 అవుట్లెట్లు మూతపడ్డాయని చెప్పడంలో నిజం లేదు. టర్కీలో కేఎఫ్సి అవుట్లెట్లను నిర్వహిస్తున్న కంపెనీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. దీంతోనే ఆ అవుట్లెట్లన్నింటినీ క్లోజ్ చేయాల్సి వచ్చింది.